ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం తిరుపతి జూ పార్క్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్, చాలా కలర్ఫుల్గా ఉందండి చూడడానికి. ఇలా రైట్ సైడ్లో శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అని రాసుంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 70 రూపీస్, పిల్లలకైతే 30 రూపీస్ అండి. అలాగే స్మార్ట్ ఫోన్స్కి కెమెరాస్ కూడా ఛార్జ్ చేస్తారండి. మనం ప్రైవేట్గా కార్ అయితే లోపలికి తీసుకెళ్ళొచ్చండి. మన కార్ అయితే 750 ఛార్జ్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ సైకిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయండి. సైకిల్కి అయితే 25 రూపీస్, బైక్ అయితే 150 నుంచి ఛార్జ్ చేస్తారండి ఫర్ అవరు. మేమైతే నడుచుకుంటానే వెళ్ళామండి. ఎంట్రన్స్లో ఇలాగా జింకలు, పులులు బొమ్మలు అయితే ఉన్నాయి. మా పిల్లలైతే వాటిపైన ఎక్కి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. రీసెస్ కోతి అంటండి, ఒకటే ఉంది చూడ్డానికి. చాలా వరకు కొన్ని ఎనిమల్స్ అయితే లేవండి. ఇది జూ పార్క్ యొక్క మ్యాప్ మరియు ఆ జూలో ఉన్న ఎనిమల్స్ యొక్క డీటెయిల్స్ అండి. మానస్ సరోవర్ అండి. లోపలైతే వాటర్ బర్డ్స్ ఉంటాయి. ఒక 4 టైప్స్ ఆఫ్ వాటర్ బర్డ్స్ ఉన్నాయండి లోపల. మనం జూ పార్క్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ వెళ్ళాలండి. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే చాలా బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ అంత యాక్టివ్గా ఉండవు. అన్నీ కూడా చాలా హ్యాపీగా స్విమ్ చేస్తున్నాయండి. చాలా పెద్ద పెద్ద బర్డ్స్ అండి ఇవి ఎగిరి వెళ్ళిపోకుండా పైన నెట్టితో కవర్ చేశారండి. చెట్ల పైన కూర్చొని చూడండి ఎంత హైట్ ఎగిరి కూర్చొని ఉన్నాయో. వాటి ముక్కులు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఆ 4 టైప్స్ ఆఫ్ బర్డ్స్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ఆ బర్డ్స్ నేమ్స్, వాటి డీటెయిల్స్ అన్నీ ఆ బోర్డులో రాసి పెట్టున్నారండి చాలా క్లియర్గా. చాలా పెద్ద పెద్ద బర్డ్స్ అండి ఇవి. మేము జూలోకి ఎంటర్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిందండి. తిరిగి రిటర్న్ అవ్వడానికి 4 అయింది నడుచుకుంటూ వెళ్ళేసరికి. మనం అలా కాకుండా వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చండి, ఎలక్ట్రికల్ వెహికల్స్లో. వాటి కాళ్ళు చూడండి ఎంత ఎంత హైట్ ఉన్నాయో. పిల్లలైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి ఇలాంటివి చూస్తూ ఉంటే. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంటండి ఈ బర్డ్. చాలా పెద్దగా ఉంది దాని నోరు. చూడండి ఎంత పెద్దగా తెరుస్తుందో. 2 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఒకటి లోపల ఉంది, ఒకటి బయట ఉందండి. బ్లాక్ స్వాన్ అంటండి. అవి చూడండి నిజంగానే బ్లాక్గానే ఉన్నాయండి. ఒకటే ఉంది స్విమ్ చేస్తా, మిగతా అన్ని గట్టు పైన ఉన్నాయి. దూరం నుంచి చూస్తే కోళ్ళు లాగే ఉన్నాయండి అవి. జింకలండి, బార్కింగ్ డీర్స్ అంట ఇవి చిన్న పిల్లలుగా ఉన్నాయి. పెద్దవంతా ఎక్కడో చెట్ల కింద పడుకొని ఉన్నాయండి. మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బాగా చూడొచ్చండి. ఇది సాంబార్ డీర్ అంట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇంకొక షెడ్లో దూరంగా ఉన్నాయండి. ఆ షెడ్లో ఉన్నాయి పడుకొని. మా పాప సాంబార్ డియర్స్ అనేసరికి సాంబారా అని నవ్వుతా ఉంది. ఇక్కడ చూడండి బొమ్మ ఎలా ఉందో. వైట్ పీకాక్ అండి, 2 ఉన్నాయి. ఇది నార్మల్ పీకాకు.
ఇక్కడ పడుకొని ఉంది చూడండి పీకాకు. ఈ బర్డ్ చూడండి. రింగ్ నెక్డ్ పీషెంట్ అంటండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వైట్ పీషెంట్ అండి, సిల్వర్ పీషెంట్. ఇది కూడా పీకాకే. సైలెంట్గా పడుకొని ఉంది. ఎండ కదండి, అన్నీ పడుకొని ఉన్నాయి. ఇక్కడ ఏవో చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయండి. ఈ పీకాక్ చూడండి, ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు అయితే విచ్చుకోలేదు, ఇప్పుడు విచ్చుకొని ఉంది. ఫెదర్స్తో డ్యాన్స్ చేస్తూ ఉంది. చాలా బాగుందండి చూడ్డానికి అందంగా. ఇవి కూడా జింకలేనండి. చాలా వరకు అన్ని పడుకొని ఉన్నాయి. ఇది చూడండి అడవి దున్న ఎంత లావుగా ఉందో. ఎలక్టస్ ప్యారట్ అండి. చాలా క్యూట్గా ఉన్నాయండి. 2 కలర్స్లో ఉన్నాయి. ఒకటేమో రెడ్ కలర్లో, ఒకటేమో గ్రీన్ కలర్లో ఉంది. రెడ్ బ్లూ కలర్లో ఒకటి ఉంది, గ్రీన్ కలర్లో ఒకటి ఉంది. జెండే కోనూర్ అంట ఈ బర్డ్స్ నేము. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి బర్డ్స్. ఈ పార్క్లో చూడాలంటే చాలా వరకు బర్డ్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయండి. ఎనిమల్స్ అయితే చాలా వరకు పడుకొనే ఉన్నాయి. ఆ బర్డ్స్కి ఏదో ఫుడ్ పెట్టుండారండి. టమోటో, క్యారెట్, కీరా అవేవో పెట్టున్నాయి, తింటా ఉన్నాయి అవి. హౌస్ స్పారో అంటండి. ఇవి చూడండి ఆల్బినో చిరుచిలుక అంట. చాలా బర్డ్స్ ఉన్నాయండి దీంట్లో అయితే. సౌండ్స్ అయితే భలే ఉన్నాయండి. రియల్ సౌండ్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ప్యారెట్స్ అండి. ఇవి లవ్ బర్డ్స్ అండి. వాటికి గూళ్ళు కూడా భలే అరేంజ్ చేస్తున్నారు. వీటికి ఫుడ్ చూడండి పచ్చిమిరపకాయలు పెట్టుండారు, అవి తింటా ఉన్నాయి. లుటినో కాక్టైల్ అంటండి. వీటి కలర్స్ చాలా బాగుందండి చూడడానికి. లైట్గా ఉన్నాయి వీటి కలర్స్. క్రీమ్ కలర్లో, లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి. వాటి ముక్కులు చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. ఇక్కడ వరకు బర్డ్స్ చూసారు కదండి, ఇప్పుడు ఎనిమల్స్ చూద్దాము. చూడండి జాగ్వార్ అండి. గుహలో నుంచి ఇప్పుడు బయట వస్తుంది చూడండి జాగ్వారు. ఇలా రియల్గా చూస్తా అంటే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఒకటే ఇలాగా నడుచుకుంటూ వచ్చిందండి. మిగతా అన్నీ కూడా పులి అవంతా కూడా పడుకొని ఉన్నాయి. ఇది ఒక్కటే గుహలో నుంచి వచ్చి ఆ షెడ్లో పడుకుంటూ పోయింది. ఇక్కడ ఉంది చూడండి పెద్ద పులి పడుకొని ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. బ్యాక్ నుంచి చూడండి చాలా పెద్దగా ఉందండి. ఒకే పులి కానీ పడుకొని ఉంది. ఇది వైట్ టైగర్ అండి. ఇది కూడా పడుకొనే ఉంది. చాలా కామ్గా పడుకొని ఉంది వైట్ టైగరు. సింహం అయితే అసలు బయటే కనబడలేదండి.
ఆ సింహం దగ్గర ఇలా చూసి చూసి ఒక పిక్ తీసుకొని వెళ్ళిపోయాము, లేస్తుందేమో అనుకుంటే లేయలేదు. ఇవి ఎనిమల్స్ యొక్క మార్క్స్ అండి, ఫుట్ మార్క్స్ ఎలా ఉంటాయో చూడండి. మా పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నారండి ఇక్కడ. బియర్ చూడండి, బ్లాక్గా ఉంది. దాని హెయిర్ అయితే భలే ఉందండి. దాని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది, దానివల్ల కావడం లేదు. ఎలా ఎగరతా ఉందో చూడండి. కొండ చిలువండి. నేనైతే కొండ చిలువని షూట్ చేయలేదు, నాకు భయం అండి. ఇప్పుడు హిప్పోపటామస్, నీటి ఏనుగండి. 2 అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దవండి, వాటర్లోనే ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయండి. నక్షత్ర తాబేళ్ళండి. దీంట్లో ముసళ్ళు కూడా ఉన్నాయి. ఒక ముసలి వెళ్ళిపోయింది నేను వీడియో తీసే లోపల. ఎలిఫెంట్స్ అండి, 3 ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద ఎలిఫెంట్స్. చూసిన ఎనిమల్స్ అన్నింట్లో కన్నా ఈ ఎలిఫెంట్స్, జింకలు కొంచెం యాక్టివ్గా కదులుతూ ఉన్నాయండి. మిగతా అన్ని పడుకొనే ఉన్నాయి. సింహం అయితే అసలు మేము చూడనే లేదు. మకర నివాస్ అండి. క్రొకడైల్స్. ఈ క్రొకడైల్ చాలా లాంగ్గా ఉందండి. 11 అడుగుల వరకు ఉంటుంది దీని పొడవు. అటు ఇటు కదలకుండా పడుకొని ఉందండి. ఈముకోళ్ళండి ఇవి, చాలా హైట్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో హోలీ రోజు షూట్ చేశానండి. హోలీ రోజు వెళ్ళాము మేము. హాలిడే అని పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి. ఫైనల్గా మా పిల్లలు కొన్ని పిక్స్ దిగారండి ఇక్కడ. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ కోసం వెళ్ళానండి. ఆ మెటీరియల్స్ ఏవేవో కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది ఎంట్రన్స్లో ఉందండి శ్రీవారి నామాలు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి అని రాసుంది. ఫైనల్గా బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసిందండి జూ పార్క్కి. బాయ్ ఫ్రెండ్స్.